దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక ఫలానికి సారం అనేది ఎప్పుడు కూడా మధ్యలో ఉంటుంది. ఒక చెరుగుగడ తీసుకోండి, దానికి క్రింది భాగం అంతా వేళ్ళు, అక్కడ కొంచెం బాగా ముదిరిపోయి అలా ఉంటుంది. చివరి భాగం బాగా లేతగా ఉండి దాంట్లోకి పూర్తిగా రసం ఎక్కి ఉండదు. కానీ ఆ గడకి మధ్యలో ఉండేటటువంటి భాగంలో రసం బాగా నిండి చక్కటి రుచి కలిగి కాస్త దంతచేవ ఉన్నవాడికి చక్కగా ఆస్వాదించడానికి వీలవుతూ ఉంటుంది. ఒక భాగానికి దాని మధ్యలో ఎట్లాగైతే సారం చేరి ఉంటుందో భగవద్గీత అనేటటువంటి గ్రంథానికి అందులో ఉండేటటువంటి సారభూతమైన అర్థమంతా మధ్య అధ్యాయమైనటువంటి 9వ అధ్యాయంలో కేంద్రీకృతమై ఉంటుంది. 18 అధ్యాయాల గ్రంథం కదా, అందులో మొదటి 9, తర్వాత 9. మొదటి 9లో చివరిది 9వ అధ్యాయం. దానికి ఒక పెట్టిన పేరే చాలా అందమైనటువంటి పేరు అన్నమాట. భగవద్గీతకి అంతటికీ కూడా ఏది ప్రధానమైనటువంటి కేంద్రము, మూలము, సారము అది ఈ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి ఆ లోపల ఉండేటటువంటి సారం, తాత్పర్యం ఏమిటి? అధ్యాయానికి పెట్టిన పేరుని బట్టి చూస్తే ఇది రాజవిద్య రాజగుహ్య యోగము అని. దీనికి ముందుండే అధ్యాయానికి దానికి ముందుండే అధ్యాయాలకి అందులో ప్రతిపాదించినటువంటి తత్వాన్ని బట్టి తాత్పర్యాన్ని బట్టి వాటికి ఆ పేర్లు పెట్టడం జరిగింది. తర్వాత వచ్చే అధ్యాయాలకు కూడా అలానే ఉంటుంది. కానీ కొన్ని అధ్యాయాలకు ఉండేటువంటి పేర్లని చూస్తే అది మనకి ఎందుకు ఇలాంటి పేరు వచ్చింది అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మన ఈ 9వ అధ్యాయాన్ని చూసుకుంటే ఇది రాజవిద్య రాజగుహ్య యోగము అని పేరు. ఇది విన్న తర్వాత, ఇది చూసిన తర్వాత చాలామంది రాజవిద్య, మేమంతా రాజవిద్యా యోగంలో ఉన్నాం, రాజవిద్యా యోగంలో ఉన్నాం అని. రాజవిద్యా యోగం అంటే అన్నీ వదిలిపెట్టేసి చక్కగా కూర్చుని కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేస్తూ ఉండుట, మెడిటేషన్, ధ్యానంలోకి వెళ్ళి ధ్యానంలో ఉండిపోవడం. ఇది ఒక రాజవిద్య అని దానికి ఏవో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఇది రాజ విద్య అని మాత్రమే చెప్పలేదు, దీనికి రాజగుహ్యము అని కూడా చెప్పాడు దీనికి. ఎందుకు ఆ పేరు పెట్టినట్టట్లాగా? అయితే అందులో ఉండేటటువంటి సారం ఏమిటి? గతంలో 7వ అధ్యాయంలోనూ 8వ అధ్యాయంలోనూ మనం చూస్తే తనని గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. 6వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి, నాయనా యోగం చేయాలయ్యా, యోగం అంటే ఆత్మసాక్షాత్కారము అని ఆరంభం చేశాడు మొదటి షట్కంలో. 6వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఆత్మసాక్షాత్కారానికి మనో నిగ్రహం ఎంత అవసరమో, అది ఎలా సాధించాలో అని దానికి కూర్చునే చోటు దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, చుట్టూ ఉండే పరిసరాల దగ్గర నుంచి ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాంట్లో ఎన్ని దశలు ఉంటాయి, ఇవన్నీ కూడా దాంట్లో వివరించడం జరిగింది. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత అర్జునుడికి అనిపించింది, అయితే చాలా బాగుంది, ఇది అనవసరంగా యుద్ధం చేసి బాణాలేసి బాణాలు దెబ్బలు తిని వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి, అలాగే నాకైతే కొట్టొద్దని ఉంది, అలాగే ఎదుటి వాళ్ళని చంపొద్దని ఉంది. సరే, వాళ్ళ సైన్యం కూడా చాలా ఎక్కువ ఉంది, మన సైన్యం తక్కువ కూడా ఉంది, అయినా అదేం పెద్ద విషయం కాదు, అసలు నేను కావాలంటే అందరినీ కొట్టి పారేయగలను, కానీ నాకే ఏమిటో మనసులో పెరిగినటువంటి ఈ దయ వల్ల ఎదటి వాళ్ళని హింసించడం అనేది తప్పు అని నాకు అనిపిస్తోంది. అంచేత ఎలాగూ మానేద్దాం యుద్ధం అనేదే నిర్ణయం చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి. కానీ కర్తవ్యాన్ని బయట కలిగేటటువంటి సుఖస్పర్శ దుఃఖస్పర్శల వల్ల కానీ, ఇష్ట అయిష్టాల వల్ల కానీ, శీత ఉష్ణాల వల్ల కానీ అది మానడానికి వీల్లేదు అని చెప్పడం కృష్ణుడి యొక్క తాత్పర్యం. దాన్నే చెబుతూ వచ్చాడు కూడా అక్కడక్కడ. దానికి ప్రక్రియను అంతటిని కూడా బోధించాడు ఆయన. సరే, అర్జునుడికి ఈ ఆత్మసాక్షాత్కారం గురించి మనం ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తోంది కనుక, కృష్ణ నేను ఆత్మసాక్షాత్కారం మీద దృష్టి పెడతాను, నువ్వు చెప్పినట్టుగాను, చక్కగా దానికోసం నేను బయలుదేరి పెడుతున్నాను అని బయలుదేరబోయాడు ఆయన. ఇలా రా అని పిలిచాడు ఆయన. ఏమిటి? యోగినామపి సర్వేషాం, యోగం చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం అనేటటువంటిది మంచి పనే, సందేహం లేదు, కానీ ఇలాగ చేసేటువంటి వాళ్ళందరి కంటే ఎవరు నాయందు మనస్సు పెట్టుట అనే యోగంలో ఉంటారో వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం సుమా, పోయిరా అన్నాడు ఆయన. అంటే నేను ఇలా పోయిస్తే నీకు నా మీద ఇష్టం ఉండదా అని అడిగాడు ఆయన. అంటే నాయందు మనస్సు పెట్టిన వాళ్ళంటేనే నాకు ఇష్టమయా అన్నాడు ఆయన. అంటే నీయందు మనస్సు పెట్టమంటే ఎప్పటిదాకా ఆత్మసాక్షాత్కారాన్ని గురించి కదా నువ్వు చెప్పావు. ఆత్మసాక్షాత్కారం ఇప్పించేవాణ్ణి నేను అని నువ్వు చెప్పావు, లోపల నువ్వుంటావు అని చెప్పావు, అంతవరకు బాగుంది, సంతోషమే. మరి ఆత్మసాక్షాత్కారాన్ని నేను సాధిస్తాను, అలా చేస్తే నీకు నేను ఇష్టుణ్ణి కానా అన్నాడు. మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ యో మాం భజతే, నాయందు మనసు పెట్టి ఎవడు ప్రేమతో నన్నే ఉపాసిస్తాడో, భజతే ఎవడు నన్ను చక్కగా సేవిస్తాడో వాడంటేనే నాకు చాలా ఇష్టమయా అన్నాడు మళ్ళీ. అంటే ఇలా చేసే నాలాంటి వాళ్ళ మీద ఇష్టం ఉండదన్నమాట. అయితే సమే యుక్తతమో మత అన్నాడు మళ్ళీ. నాయందు భజన చేసి శ్రద్ధ చూపించేవాడంటేనే నాకు చాలా ఇష్టమయా అన్నాడు. మరి ఇది ఇంతవరకు ఈ ఆత్మల గురించి ఎందుకు చెప్పావా? మరి ఇది తెలిస్తేనే కదా దీనికంటే గొప్పదేదో దాని యందు దృష్టి పెట్టాలని తెలిసేది. ఆత్మ కంటే పైనుండి దాన్ని కూడా నడిపించేటటువంటి తత్వం నేను కనుక నన్ను ఉపాసించడం, నన్ను చేరడం అనేటటువంటిది దీనికంటే ఉత్తమమైనటువంటి ఫలితం సుమా. అప్పుడు సందేహం వచ్చింది అర్జునుడికి. అడగాల్సింది ఏమో, ఎందుకు అడగడం, మళ్ళీ ఇంకేం చెప్తాడో అని ఊరుకున్నాడు ఆయన. సరే, కాసేపు చూశాడు కృష్ణుడు, వీడేమో అడిగేట్టు కనిపించట్లేదు, కానీ ఇతనికి తెలియకపోతే నష్టపోతాడు కనుక
తనే చెప్పడం ప్రారంభం చేశాడు. 7వ అధ్యాయాన్ని జ్ఞాన విజ్ఞానములతో పాటు కలిసి తను చెప్తాను అని ప్రారంభం చేసి తానంటే ఏంటో, తన అధీనంలో ఉండేవి ఏమేమి ఉంటాయో వాటిని ఎలా తను నియంత్రిస్తాడో అనేది 7వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. అంటే ప్రకృతి, జీవుడు, ఇవి రెండు కూడా నేను నడిపిస్తే నడిచేవే, నా ఆధీనంలో ఉండేవే. నువ్వు ఆత్మయందు దృష్టి పెట్టి ఆత్మసాక్షాత్కారం పొందినా అది నేను అనుగ్రహిస్తేనే వచ్చేదయ్యా. అంతేకాదు అది కూడా నా ఆధీనంలోనే ఉంటుంది కనుక నన్ను ఆశ్రయిస్తే ఇట్లాంటివి ఎన్నో నీకు లభించేట్టు నేను చేయగలుగుతాను. ఇవి రెండిటికి 2 పేర్లు పెట్టాడు. పరా అపరా ప్రకృతులు అని పేరు పెట్టాడు ఆయన. అందులో పరా ప్రకృతి అంటే పైది, అది ఆత్మ. అపరా ప్రకృతి అంటే దానిని తనలో ధరించి ఉండేటటువంటి ప్రకృతి శరీరం కింద మారి వీడి చేయదలుచుకున్నటువంటి పనులు చేయడానికి తోడ్పడేటటువంటిది. అది వీడికి ఒక సంపద, అది వీడికి ఒక ఐశ్వర్యం. ఇది కనుక ఇది ఐశ్వర్యము, దీనిలో ఉండేవాడు అక్షరుడు అని ఐశ్వర్యాన్ని అక్షరతత్వాన్ని రెంటిని కూడా నడిపించేటటువంటి తన తత్వాన్ని గురించి కూడా చెప్పాడు. సరే, మరి ఇది విన్న తర్వాత వాటిల్లో ఉండే అతి ఉత్తమ దశ ఏమిటి? ఆ ఐశ్వర్యానికి ఉత్తమ స్థితి ఏమిటి, అక్షరానికి ఉత్తమ స్థితి ఏమిటి అని అడిగాడు ఆయన. 8వ అధ్యాయంలోకి తీసుకొచ్చాడు. ఐశ్వర్యానికి అతి ఉత్తమమైనటువంటి స్థితి దేవతలందరికంటే పైనుండేటటువంటి సుఖాలు, దేవతలందరికంటే పైనుండేటటువంటి ఒక శారీరకమైనటువంటి స్థితి. దానికి ఇది సాధనాలు అని, సాధనం ఏం చేయాలో, ఉపాసన ఎట్లా చేయాలో, ఎక్కడ చేయాలో, అలా చేస్తే లభించేటటువంటి ఆ ఐశ్వర్యాదులు సంపదలన్నీ కూడా ఎంతకాలం ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని బ్రహ్మగారి యొక్క కాలాన్ని కూడా ఒకసారి లెక్కపెట్టి చెప్పి అర్జునుడికి వివరించాడు. సరే, అది అయిపోయింది. మరి ఆత్మతత్వాన్ని గురించి ఏమంటావు అని అడిగాడు ఆయన. ఆత్మతత్వాన్ని గురించి కూడా తెలుసుకోవడం చాలా మంచిదే, కానీ మళ్ళీ 12వ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావన చేస్తూ క్లేశ అధికతర తేషాం, దాన్ని సాధించడం అనేటటువంటిది చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి విషయమా, అయినప్పటికీ దానివల్ల కలిగేటటువంటి ఆనందం అనేటటువంటిది అది సిత్ ఇన్బం, అల్ప ఆనందం. అది భగవదానందం అనేటటువంటిది అపారమైనటువంటిది, అది ఒక మహాసాగరం లాంటిది. ఆ భగవదానందం అనే సాగరంలో ఆత్మానందం అనేటటువంటిది ఒక చిన్న నీటి బిందువు లాంటిది సుమా చెప్పాడు. దాని గురించి కూడా వివరించాడు ఆయన. దానికి సాధన ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి, ఇవన్నీ కూడా వివరించాడు. అదంతా 8వ అధ్యాయంలో అయిపోయింది. భగవంతుణ్ణి పొందాలనుకునేటటువంటి వ్యక్తులు కొందరు ఉంటారే, అలాంటి వాళ్ళకి మాత్రం చేయాల్సిందంటూ పెద్దగా ఏం ఉండదా, వాళ్ళకి చాలా సులభంగా అది లభిస్తుంది. ఎందుకంటే అది సహజమైనటువంటి స్థితి కనుక. సహజమైన దాన్ని పొందడానికి ఎప్పుడు శ్రమ అంటూ ఏం ఉండదు. ఇప్పుడు గింజ నేలలో వేస్తే అందులోంచి మొలక రావడం అనేది సహజం, అది సుఖంగానే వస్తుంది. కానీ దీన్నే ఒక ల్యాబొరేటరీలోకి తీసుకువెళ్ళి అందులోంచి మొలక రప్పించాలి అనుకుంటాం అనుకోండి, దానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది, ఎంతో వ్యయం చేయాల్సి వస్తుంది. నేలలో వేస్తే రావడం దానికి ఒక పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. వీడు చేయాల్సింది కూడా ఏం లేదు. అది సహజంగా ఏర్పడ్డటువంటి ఒక వ్యవస్థ. చేత సహజమైన వ్యవస్థ ఎప్పుడు కూడా సుఖకరంగాను ఆనందదాయకంగాను ఉంటుంది. కృత్రిమంగా చేసేటటువంటిది ఎప్పుడు కూడా క్లేశతరం, అంటే అధికమైనటువంటి దుఃఖాన్ని ఇచ్చేట్టుగా ఉంటుంది సుమా. ఇది వివరించి చెప్పాడు 8వ అధ్యాయంలో. ఇక 9వ అధ్యాయం దగ్గరికి అర్జునుని తీసుకొచ్చిన తర్వాత భగవంతుణ్ణి ఉపాసించుట, సేవించుట.
ఏమంటారు దాన్ని అంటే భగవంతుడిని ప్రేమించాలి. సేవించడం అంటే ఏడుస్తూ సేవిస్తే అది కష్టం. ప్రేమ కలిగితే సేవ అనేది దానంతటది సహజంగా వెన్నాడి ఉంటుంది. అలా కాకపోతే సేవ అనే దాని గురించి మనకి శాస్త్రం చెబుతూ మామూలుగా ధర్మశాస్త్రాల్లో సేవ స్వవృత్తి ఆఖ్యాత తస్మాత్ తాం పరివర్జయేత్ అని చెప్తుందన్నమాట. ఒకడిని సేవించడం అనేటటువంటిది ఎప్పుడు కూడా అది ఒక బానిస ప్రవృత్తి లాంటిది. తస్మాత్ తాం పరివర్జయేత్, దాని వైపు కన్నెత్తి కూడా చూడకూడదు, దాన్ని వదిలిపెట్టి పారవేయాలి అని అంటారు. మరి భగవంతుడిని సేవించడం ఏమిటి అంటే దానికి ఒక మినహాయింపు ఇచ్చారు. సేవ అనేటటువంటిది బానిస వృత్తి అనేది సామాన్యంగా అయిష్టమైనటువంటి స్థానంలో అయితే, కానీ ఇది ఇష్టమైన స్థానంలో సేవ చేయకపోతే మనస్సు ఏడుస్తుంది. కన్న పిల్లవాడికి అమ్మని సేవ చెయ్యొద్దు అన్నారు అనుకోండి ఎవరైనా, ఆ తల్లి హృదయం ఎలా ఉంటుందండి? ఎంత క్లేశపడుతుంది, ఎంత దుఃఖపడుతుంది, పిండేసినట్టు అయిపోతుంది. తల్లిని అక్కడ ఎదురకుండా కూర్చోబెట్టి ఆ తల్లి కన్నటువంటి పిల్లవాడికి ఎవరో ఏదో చేసుకుంటున్నారు అనుకోండి, ఆ తల్లి ఎంత బాధపడుతుంది. ఇష్టమైన చోట సేవ అనేటటువంటిది లేకపోతే అది దుఃఖాన్ని కలిగిస్తుంది, పీడ అవుతుందన్నమాట. అది అయితే ఇష్టమైన చోట సేవ అనేది సహజంగానే సాగుతుంది. లక్ష్మణస్వామిని హనుమంతుడు మొదటిసారి కలిసినప్పుడు ఆయా ఎవరు మీరిద్దరూను అని అడిగారు. అంటే రాముడు అంటే ఇతను ఫలానా వాడు, ఫలానా దగ్గర నుంచి ఇలా వచ్చినవాడు అని చెప్పాడు. మరి నువ్వెవరువా? నేను అతని దృష్టిలో అతనికి తమ్ముణ్ణి, కానీ నా దృష్టిలో అతనికి సేవకుణ్ణి అన్నాడు ఆయన. సేవకుడు అంటే ఎంత పాపం కష్టపడుతూ వచ్చావు నువ్వు, అన్నీ వదులుకుని ఇతనికి సేవ చేద్దామని వచ్చావా? ఎందుకు సేవ చేద్దామని వచ్చావయా అంటే రామచంద్రుడిలో ఉండేటటువంటి గుణములకి పరవశున్నయి నేను సేవ చేద్దామని వచ్చాను. అంటే గుణాలు ఉన్నాయి కనుక వచ్చావా అన్నాడు. అంటే గుణాలు ఉన్నాయని కాదయా, నాకు అది సహజం కనుక వచ్చాను నేను సేవ చేద్దామని. ఆ సేవ చేసేటటువంటి స్థానంలో మంచి ఉత్తమమైనటువంటి గుణాలు కూడా ఉండడం అనేది బంగారానికి తావబ్బినట్టు. సహజంగానే బంగారం ఆకర్షకంగా ఉంటుంది. అలాగా మనకి ప్రేమాస్పదమైనటువంటి స్థానంలో ఉత్తమమైనటువంటి గుణాలు కూడా ఉంటే అది మరింత ఆహ్లాదకరంగా ఎలా ఉంటుందో రామచంద్రుడిలో ఉండేటటువంటి ఆ గుణాలు కూడా గుణక్రీతుడనై అతనికి నేను సేవ చేయడం కోసం ఆయన వెనకాతల ఉన్నానయ్యా. నేను అతని భావంలో అతను తమ్ముడు అని అనుకుంటాడు, నేను అతనికి సేవకుణ్ణిగానే నేను భావిస్తున్నాను అని తన గురించి చెప్పుకుంటాడు. అంటే నా అని దేన్నైతే మనం అనుకుంటామో దాని యందు ప్రేమ సహజంగానే కలుగుతుంది. ఇప్పుడు నా పిల్లాడు అనుకున్నప్పుడు వాడు ముక్కు కారుతున్నా మూరి కారుతున్నా అబ్బో నా బంగారం అనిపిస్తుందండి. కాదు అని అనుకుంటే వాడు ఎలా ఉన్నా అని దూరంగా పెట్టాలని అనిపిస్తుంది అన్నమాట. సో నా అని అనుకోవడం మొదటిది. అప్పుడు దాన్ని మనం ప్రేమతోటి సేవించాలి. ప్రేమ అనేది ఒక అద్భుతమైనటువంటి పదం. ఒక్కొక్క చోట ఈ ప్రేమ ఒక్కొక్క పేరుతోటి వ్యవహారంలో ఉంటుంది లోకంలో. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, దానికి వాత్సల్యము అంటాం దాన్ని. పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు, అది గౌరవము అని అంటాం. మన ఇరుగు పొరుగుల్ని కూడా మనం ప్రేమిస్తాం, దాన్ని ఆదరము అని అంటాం. తోటి వయస్కులని మనం ప్రేమిస్తాం, స్నేహము అని అంటాం.
భగవంతుణ్ణి మనం ప్రేమిస్తాం, దానిని భక్తి అని అంటాం. ఈ ప్రేమ అనేది ఏ విషయం వైపైతే ఇది సాగుతూ ఉంటుందో దాని యొక్క గౌరవాన్ని బట్టి దీనికి మనం పెట్టే పేర్లు కూడా మారుతూ ఉంటాయి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుణ్ణి మనం ప్రేమించి అతనికి సేవ చేయాలి అనేట్టుగా చేసేటటువంటి ఆ గుణానికి భక్తి అని పేరు. ఈ భక్తి అనేటటువంటిది ఎంత గొప్పదంటే మామూలుగా ఉండేటటువంటి వాళ్ళకి దీని యొక్క లోతు తెలియదా? గంభీరమైనటువంటి అతి సంస్కరించబడినటువంటి మనస్సు కలవాళ్ళెవరో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది సుమా. అలాంటి వాళ్ళకి మాత్రమే దీని విషయం తెలుస్తుంది సుమా. అందుకోసమనే దీనికి పెట్టిన పేరు రాజ విద్య. విద్యలలోకెల్లా రాజు లాంటిది. విద్య అంటే జ్ఞానం కదా, తెలివి. రకరకాలైనటువంటి తెలివి మనకుంది, రకరకాల విషయాల్లో మనం ప్రవర్తిస్తాం. కానీ అలాంటి ప్రవర్తించే విషయాలు అన్నింటికంటే కూడా, లేదు అలాంటి వాటి అన్నింటికీ కూడా అతి ఉత్తమమైన రాజు లాంటిది ఏదో అది రాజ విద్య అవుతుంది. అది భగవంతుని యందు ప్రవర్తించినప్పుడు. అంతేకాదు, సామాన్యంగా రాజు అనంటే పరిపాలకుడు కదా. పరిపాలకుడికి హృదయం చాలా గంభీరమై ఉండాలి, అది లోతైనదై ఉండాలి, విశాలమైనదై ఉండాలి. అంటే ఎన్నో విషయాలు ఉంటుంటాయి రాజ్యం చేసేటప్పుడు, పరిపాలన సాగించేటప్పుడు. అందులో కొన్ని ఆంతరంగికమైనటువంటి విషయాలు ఉంటాయి, కొన్ని దాచదగినవి ఉంటాయి, 10 మందికి చెప్పదగినవి ఉంటాయి. సో ఇలాంటి వాటన్నిటినీ కూడా లోపల పెట్టుకుని ఉంటేనే వాడు పరిపాలకుడు కాగలుగుతాడు. ప్రతిదీ ఎవరి దగ్గర పడితే వాడి దగ్గరల్లా వాగేసేటటువంటి వాడు పరిపాలకుడు ఎట్లా అవుతాడు? వాడు కాలేడు. అందుకోసమనే అలాంటి వ్యక్తి యొక్క హృదయం, పరిపాలకుడు యొక్క హృదయం చాలా లోతైనది అయి ఉండాలి. రెండవది విశాలమైనది అయి ఉండాలి. అంటే తన రాజ్యంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, సంస్కారం ఉన్నవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు, పైసలు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, యోగ్యులు ఉంటారు, అయోగ్యులు ఉంటారు, రకరకాల వృత్తులకి సంబంధించిన రకరకాల భాషల వాళ్ళు ఉంటారు, రకరకాల జాతుల వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు ఉంటారు. ఇందరినీ కూడా తగినటువంటి రీతిలో ఆదరించాల్సినటువంటి బాధ్యత ఆ ప్రాంతపు పాలన సాగించేటువంటి వ్యక్తికి ఉంటుంది. పక్షపాతం అనేటటువంటిది కూడదు కదా. తన రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ ఏదేది అవసరమో, ఎవరెవరికి ఎలా దాన్ని సవ్యంగా వారి వారికి అందేటట్టు, ఆ రకమైనటువంటి స్థితిలో వారు స్వతంత్రతతోటి జీవించగలిగేటట్లుగాను చూడాల్సినటువంటి బాధ్యత పరిపాలకుడికి ఉంటుంది. అందుచేత ఆ వ్యక్తి యొక్క హృదయం విశాలమై ఉండాలి, సంకుచితం కాకూడదు. అంచేత సంకుచితం కాని విశాలమైన లోతైనటువంటి హృదయం కలిగిన వాళ్ళెవరో వాళ్ళకి రాజు అని పేరు పెట్టారు, పరిపాలకుడు అని అర్థం అన్నమాట. అలాంటి వాళ్ళకి, అంత లోతైనటువంటి హృదయం కల వాళ్ళకి తగినటువంటిదేదో అది రాజ విద్య. అలాంటి వాళ్ళు మాత్రమే గమనించి దాన్ని జాగ్రత్తగా పెట్టుకో తగినది కనుక అది రాజ గుహ్యం. గుహ్యం అంటే జాగ్రత్తగా దాచి యోగులకి ఇవ్వదగినది అని అర్థం. అంటే లోపల పెట్టేసే రహస్యమైందని కాదు అర్థం. యోగ్యత కలవారికి మాత్రమే చెప్పతగినది, విలువైనది. ఇలాంటివి లోకంలో చాలా ఉంటాయి. భగవంతుని యందు ఉండేటటువంటి భక్తి అనే ఒక ఎలిమెంట్ అన్నమాట. అంచేత ఇది విద్యలలోకి రాజు, గుహ్యములలోకి రాజు కనుక దీనిని రాజవిద్య, రాజగుహ్యం అని పేరు పెట్టి భగవంతుడు అందించాడన్నమాట. భక్తి భగవద్గీతలో ఈ భక్తి అనేటటువంటిది అతి ప్రధానమైనటువంటి అంశం. భక్తి అంటే ప్రేమతోటి సేవించుట అని అర్థం. భజ సేవాయాం,
అని సంస్కృతంలో ఒక ధాతువు. అంటే సేవించుట అని అర్థం. ఇలాగ భగవంతుడిని సేవించడం అనేటటువంటిది ఎంత గొప్పదో భగవంతుడు 9వ అధ్యాయంలో వివరిస్తాడు. దానికి ఉండేటటువంటి వివరాలన్నింటితోటి కలిపి దాన్ని అందిస్తాడన్నమాట. అందుకోసమే దానికి రాజవిద్య రాజగుహ్య యోగో నామ 9వ అధ్యాయ అని దీన్ని వివరిస్తారు. దానికి ఉండే గొప్పతనం మనం ఇవాళ కొత్త కనిపెట్టక్కర్లా, ఇవి ఇలా అని తానే చెప్పుకున్నాడు ఈ అధ్యాయంలో. ఏమేమిటో అవి తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. జై శ్రీమన్నారాయణ.